అసలే చలి బాగా పెడుతుంది కదండి. ఇంట్లో పూలు కూడా అస్సలు పుయ్యట్లేదు. మనం బయట నుండి మార్కెట్ నుండి తెచ్చుకుంటాం కదా. ఎటన్నా అనుకోకుండా మనం ఊరికి వెళ్ళామనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. పూలు మళ్ళీ రాగానే మళ్ళీ పూలు కొనుక్కరావడం, పూజకు ఇబ్బంది పడడం కాకుండా ఇంట్లో ఉన్న పూలు ఉంటాయి కదండి, మనం ఆల్రెడీ తెచ్చి పెట్టుకుంటాం కదా. మొన్నటి వరకు నేను కార్తీక మాసం కాబట్టి అన్ని రకాల పూలు తెచ్చి పెట్టుకున్నాను. ఇలాగే కవర్లో ఉండేసరికి ఇలా ఖరాబ్ అయిపోయాయి. చూడండి, మనం సేవ్ చేసుకోవాలి అని అంటే ఇలాంటి బుట్టలు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి. చుట్టూ టిష్యూ పేపర్లు పెట్టుకొని ఇగో వీటిలల్లో ఇలా పెట్టుకోవాలన్నమాట. తడి అంటది అనమాట. తడి ఒకవేళ మనకు చెమ్మ చేరినా కూడా ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి చెమ్మ ఉన్నా కూడా ఈ పేపర్ అనేది పీల్చుకుంటుంది అనమాట. ఫ్రెష్గా ఉంటాయి పూలు, వారం రోజులైనా ఖరాబ్ కావు. ఓకేనా అండి? చూడండి, నేను ఇప్పుడు అదే సర్దుకుంటున్నానండి. ఎందుకంటే మేము ఊరికి వెళ్తున్నాం, వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలని నేను పూలన్నీ ఇలా సేవ్ చేసి పెట్టుకుంటున్నా. పైన మళ్ళీ మనం ఇలా టిష్యూ పేపర్లు కప్పి మూత పెట్టేసామనుకోండి, ఇబ్బంది ఉండదు అనమాట. ఓకేనా? అందరూ ఇలా అందరికీ తెలుసు అనుకోండి, ఏదో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నా. ఓకేనా అండి? మళ్ళీ మనకు పూజకు కూడా ఇబ్బంది ఏముండదు. అసలు ఊరికి పోతేనే కాదు, అసలు రెగ్యులర్గా కూడా ఇలాగే చేయాలి. కానీ మనకు ఓపిక ఉండదు, తీరుకుండదు, టైం ఉండదు, రెండులు కదండి. చూడండి, ఇవన్నీ నేను ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. వారం రోజులు వెళ్ళొచ్చేసరికి ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి పూలు ఫ్రెష్గా ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు, ఖరాబ్ కావన్నమాట. ఈ చెమ్మ అంతా ఈ పేపర్లు, టిష్యూ పేపర్లు పీల్చుకుంటాయి అన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ఇలా టిష్యూ పేపర్లు పెట్టామనుకోండి, ఈ చెమ్మ చేరకుండా, తడి ఖరాబ్ కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు తెచ్చుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి? థ్యాంక్ యూ.